శ్రీ విష్ణు పరమాత్మ నమః. శుభప్రభాతమండి జ్యోతిష్యశాస్త్రప్రియులారా. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది మీనరాశి వారపు జాతకం. నవంబర్ 1 నుండి నవంబర్ 7 వరకు మీ జీవితం, మీ అదృష్టం, మీ కర్మ, మీ సంపాదన, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, విద్య, పూజా ఫలితాలు అన్నీ ఈ 7 రోజులలో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ కాలంలో గురుడు మీ 2వ స్థానంలో సానుకూల ప్రభావం చూపుతున్నాడు. ఇది మీకు ఆర్థిక స్థిరత్వం, మాటలలో మాధుర్యం, కుటుంబ బంధాలలో బలాన్ని ఇస్తుంది. శని మాత్రం మీ 12వ స్థానంలో ఉండటం వలన కొంత లోతైన ఆలోచనలు, మనశ్శాంతి కోసం శ్రమ అవసరమవుతుంది. ఈ వారం మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోబోతోంది. కొన్ని పాత సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పే అవకాశముంది. చంద్రుడు ఈ వారం మధ్యలో మీ భాగ్యస్థానాన్ని దాటే సమయంలో ఉండందున మీ అదృష్టం మళ్లీ మిమ్మల్ని అనుకూలంగా అనిపిస్తుంది. మీరు ఎదురుచూస్తున్న శుభవార్త, ఆహ్వానం లేదా కొత్త ఆరంభం ఈ వారం మధ్యలో జరగవచ్చు. శుక్రగ్రహం ధనస్థానంలో ఉండందున ఆర్థికంగా బలమైన స్థితి ఏర్పడుతుంది. బుధగ్రహం వాణిజ్య స్థానంలో ఉండందున మాటలతో మీరు సమాజంలో ప్రాధాన్యతను పొందగలుగుతారు. అయితే మంగళగ్రహం కొన్ని రోజులు తాత్కాలిక ఉత్కంఠ కలిగించే అవకాశముంది. కాబట్టి కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. ఈ వారం మీకు మానసిక శాంతి, ఆర్థిక లాభం, ఆత్మవిశ్వాసం, దైవానుగ్రహం ఈ 4 బలాలు మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. అందుకే ఈ వీడియో చివరలో చెప్పబోయే దైవ సూచనలు తప్పక వినండి. ఎందుకంటే ఆ పూజలు, ఆ దినాలు మీ ఫలితాలను మరింత శ్రేయస్సుగా మార్చగలవు. చాలా అద్భుతమైన వారమిది మీనరాశివారికి. ఇప్పుడు చూద్దాం నవంబర్ 1 నుండి 7 వరకు ప్రతిరోజు గ్రహాల కదలికలు, వాటి ఫలితాలు, ధన, ఆరోగ్యం, ప్రేమ, విద్య, కుటుంబం అన్ని విషయాలు ఎలా ఉంటాయో. గ్రహస్థితులు మరియు వారపు సమగ్ర దృష్టి. శ్రీ గురుభ్యో నమః. ఈ వారంలో మీనరాశివారి మీద గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపనున్నాయో తెలుసుకుందాం. ఈ కాలంలో గురుడు, బృహస్పతి మీ 2వ స్థానంలో అనుగ్రహ దృష్టితో ఉన్నాడు. ఇది మీ మాటలలో మాధుర్యం, ధన ప్రవాహం, కుటుంబ సమృద్ధి, కొత్త ఆరంభాలకు పునాది వేస్తుంది. గురువు దృష్టి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మాట్లాడిన మాటలలో శక్తి ఉంటుంది. ఆ మాటలతోనే మీరు ఇతరుల మనసులు గెలుస్తారు. శనిదేవుడు ప్రస్తుతం మీ 12వ స్థానంలో ఉన్నాడు. ఇది గత కర్మల ఫలితాలను చూపించే సమయం. మీరు చేసిన మంచి పనులకు శుభ ఫలితం, చెడు పనులకు జాగ్రత్త సూచన. ఈ శని స్థానం మిమ్మల్ని ఆత్మపరిశీలన చెయ్యమని కోరుతుంది. నిదానంగా ఆలోచించండి, నిర్ణయాలు తొందరగా తీసుకోకండి. సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీకు జ్ఞానం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇవ్వబోతోంది. మీ జీవితంలో కొత్త దిశలో అడుగులు వేయాలనే తపన కలుగుతుంది. మీరు గతంలో వెనుకడుగు వేసిన పనుల్లో ఇప్పుడు ముందడుగు వేస్తారు. బుధుడు 3వ స్థానంలో ఉండటం వలన కమ్యూనికేషన్ రంగంలో మీరు మెరుస్తారు. మీ మాటలతో ఇతరులను ఆకర్షించగలుగుతారు. వాణిజ్య రంగం, రాయడం, బోధన, మీడియా, సేల్స్ రంగాల వారికి ఈ వారం బలమైన ఫలితాలు. శుక్రుడు మీ 2వ స్థానంలో ఉండందున కుటుంబ సంబంధాలు బలపడుతాయి. సోదరులు, స్నేహితులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఈ వారం మీరు ప్రేమతో మాట్లాడితే చుట్టూ ఉన్నవారు సానుకూలంగా స్పందిస్తారు. మంగళగ్రహం ధైర్యాన్ని పెంచుతాడు, కాని అతిగా కోపం కూడా తెస్తాడు. ఈ వారం మంగళ ప్రభావం వల్ల కొంత ఉత్సాహం, కొంత ఆవేశం కలిసిన పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా నవంబర్ 2-3 తేదీల్లో క్షణిక ఆవేశంలో నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త పడండి. చంద్రుడు ఈ వారం మొదట్లో మీ 8వ స్థానం నుంచి ప్రారంభించి చివరికి మీ భాగ్యస్థానంలోకి వస్తాడు. అందువల్ల మొదటి 2 రోజులు మానసికంగా ఒత్తిడి ఉన్నా 4వ తేదీ తరువాత ఆధ్యాత్మిక శాంతి, అదృష్టం మీ వైపు వస్తుంది. నవంబర్ 1-2 కొంత ఆందోళన, మానసిక భారము, పాత విషయాలు మనసులో తలెత్తవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. నవంబర్ 3-4 సమస్యల పరిష్కారం ప్రారంభమవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తి సహాయం చేస్తారు. నవంబర్ 5-7 అదృష్టం పక్షాన ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి శుభ సమయం. కుటుంబంలో సంతోషం, ఉద్యోగంలో ప్రశంసలు. ఈ వారం మీ రాశి పాలకుడు గురుడు శుభదృష్టితో ఉండటం వలన మీ మాటలతో, మీ కర్మతో, మీ నడవడికతో మీరు అనేక శుభ ఫలితాలను పొందుతారు. సారాంశంగా ఈ వారం మీకు 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం పరీక్షల సమయం, 2వ భాగం ప్రతిఫలాల సమయం. జాగ్రత్త, సహనం, దైవస్మరణ ఈ 3 పాటిస్తే అన్ని ఫలితాలు మీ పక్షాన మారతాయి. ధన, వ్యాపార, ఉద్యోగ, విద్యా ఫలితాలు. శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఈ వారం మీ ధన, ఆదాయం, వ్యాపార, ఉద్యోగ స్థితులు బలమైన మార్పులను చూపబోతున్నాయి. గురుడు మీ 2వ స్థానంలో ఉండటం వలన ఆర్థికంగా చాలా బలమైన స్థితి ఏర్పడుతుంది. మీరు చేసిన కృషికి ఫలితాల రూపంలో లాభాన్ని ఇస్తుంది. మీరు మాట్లాడిన మాటలతోనే కొత్త ఆర్థిక అవకాశాలు తెచ్చుకుంటారు. గత కొన్ని వారాలుగా నిలిచిపోయిన చెల్లింపులు ఇప్పుడు తిరిగి వస్తాయి. శుక్రగ్రహం కుటుంబ ధనస్థానంలో ఉండందున కుటుంబ సభ్యుల ద్వారా లేదా సోదరుల సహకారంతో ఆర్థిక లాభం సంభవిస్తుంది. ఈ వారం ఒక చిన్న పెట్టుబడి
పెట్టుబడి కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. భవిష్యత్తులో పెద్ద లాభాలను కోరేవారు ఈ వారం గురువారం రోజున శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి ఆరాధన చేయడం శ్రేయస్కరం. ఉద్యోగ ఫలితాలు. ఉద్యోగం చేస్తున్న మీనరాశి వారికి ఈ వారం గొప్ప మార్పులు కనిపిస్తాయి. బుధుడు 3వ స్థానంలో ఉండటం వలన మీరు మీ ప్రతిభను చూపగలుగుతారు. మీ అధికారి లేదా బాస్ మీ పనిని ప్రశంసిస్తారు. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి పదోన్నతి, పదవిలో మార్పు సూచనలు కూడా కనపడుతున్నాయి. మీ నిర్ణయాలు ఈ వారం ప్రాముఖ్యంగా పరిగణించబడతాయి. కాబట్టి ప్రతి పనిని క్రమబద్ధంగా చేయండి. సోమవారం, మంగళవారం రోజుల్లో చిన్న ఒత్తిడి ఉన్నా బుధవారం నుండి మీరు మెరిసిపోతారు. ప్రభుత్వ ఉద్యోగం లేదా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి శుభపరిణామాలు. ఇంటర్వ్యూ, పరీక్ష లేదా ప్రమోషన్కు సంబంధించిన శుభవార్త వచ్చే అవకాశముంది. వ్యాపార, స్వయం ఉపాధి ఫలితాలు. వ్యాపారం చేస్తున్న మీనరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ప్రారంభై శుభంగా ముగుస్తుంది. నవంబర్ 1-2 తేదీల్లో పాత బకాయిలు వసూలు చేయడం కష్టంగా ఉండొచ్చు. కానీ నవంబర్ 4 నుండి లావాదేవీలు సజావుగా సాగుతాయి. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు వస్తారు. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్, సర్వీస్ రంగాల వారికి ఇది అత్యంత శుభప్రదమైన వారం. మంగళ ప్రభావం వల్ల నవంబర్ 3న చిన్న వాదనలు రావచ్చు. కానీ వాటిని పెద్ద సమస్యగా తీసుకోకండి. మంగళుడు అదే సమయంలో మీ ధైర్యాన్ని పెంచుతాడు. పాత వ్యాపార భాగస్వాములతో మళ్లీ సహకారం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపారానికి ప్రారంభ పూజ చెయ్యాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం ఉత్తమం. విద్యార్థులు, విద్యా ఫలితాలు. ఈ వారం విద్యార్థుల జీవితంలో బలమైన ఫలితాలు కనిపిస్తాయి. బుధుడు మరియు గురువు అనుకూలంగా ఉండటం వలన కాన్సంట్రేషన్, మెమరీ పవర్ పెరుగుతుంది. ఎగ్జామ్కు సిద్ధమవుతున్న వారు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. నవంబర్ 5 నుండి 7 వరకు చదువులో గట్టి దృష్టి ఉంటుంది. అయితే నవంబర్ 2-3 తేదీల్లో డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండొచ్చు. మొబైల్, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించడం మంచిది. ఈ వారం ఒక చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. భవిష్యత్తులో పెద్ద లాభాలను కోరేవారు ఈ వారం గురువారం రోజున శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి ఆరాధన చేయడం శ్రేయస్కరం. చాలా అద్భుతమైన వారమిది మీనరాశివారికి. ఇప్పుడు చూద్దాం నవంబర్ 1 నుండి 7 వరకు ప్రతిరోజు గ్రహాల కదలికలు, వాటి ఫలితాలు, ధన, ఆరోగ్యం, ప్రేమ, విద్య, కుటుంబం అన్ని విషయాలు ఎలా ఉంటాయో. గ్రహస్థితులు మరియు వారపు సమగ్ర దృష్టి. శ్రీ గురుభ్యో నమః. ఈ వారంలో మీనరాశివారి మీద గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపనున్నాయో తెలుసుకుందాం. ఈ కాలంలో గురుడు, బృహస్పతి మీ 2వ స్థానంలో అనుగ్రహ దృష్టితో ఉన్నాడు. ఇది మీ మాటలలో మాధుర్యం, ధన ప్రవాహం, కుటుంబ సమృద్ధి, కొత్త ఆరంభాలకు పునాది వేస్తుంది. గురువు దృష్టి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మాట్లాడిన మాటలలో శక్తి ఉంటుంది. ఆ మాటలతోనే మీరు ఇతరుల మనసులు గెలుస్తారు. శనిదేవుడు ప్రస్తుతం మీ 12వ స్థానంలో ఉన్నాడు. ఇది గత కర్మల ఫలితాలను చూపించే సమయం. మీరు చేసిన మంచి పనులకు శుభ ఫలితం, చెడు పనులకు జాగ్రత్త సూచన. ఈ శని స్థానం మిమ్మల్ని ఆత్మపరిశీలన చెయ్యమని కోరుతుంది. నిదానంగా ఆలోచించండి, నిర్ణయాలు తొందరగా తీసుకోకండి. సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీకు జ్ఞానం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇవ్వబోతోంది. మీ జీవితంలో కొత్త దిశలో అడుగులు వేయాలనే తపన కలుగుతుంది. మీరు గతంలో వెనుకడుగు వేసిన పనుల్లో ఇప్పుడు ముందడుగు వేస్తారు. బుధుడు 3వ స్థానంలో ఉండటం వలన కమ్యూనికేషన్ రంగంలో మీరు మెరుస్తారు. మీ మాటలతో ఇతరులను ఆకర్షించగలుగుతారు. వాణిజ్య రంగం, రాయడం, బోధన, మీడియా, సేల్స్ రంగాల వారికి ఈ వారం బలమైన ఫలితాలు. శుక్రుడు మీ 2వ స్థానంలో ఉన్నందున కుటుంబ సంబంధాలు బలపడుతాయి. సోదరులు, స్నేహితులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఈ వారం మీరు ప్రేమతో మాట్లాడితే చుట్టూ ఉన్నవారు సానుకూలంగా స్పందిస్తారు. మంగళగ్రహం ధైర్యాన్ని పెంచుతాడు, కానీ అతిగా కోపం కూడా తెస్తాడు. ఈ వారం మంగళ ప్రభావం వల్ల కొంత ఉత్సాహం, కొంత ఆవేశం కలిసిన పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా నవంబర్ 2-3 తేదీల్లో క్షణిక ఆవేశంలో నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త పడండి. చంద్రుడు ఈ వారం మొదట్లో మీ 8వ స్థానం నుంచి ప్రారంభించి చివరికి మీ భాగ్యస్థానంలోకి వస్తాడు. అందువల్ల మొదటి 2 రోజులు మానసికంగా ఒత్తిడి ఉన్నా 4వ తేదీ తరువాత ఆధ్యాత్మిక శాంతి, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, స్నేహ సంబంధాలు, మానసిక స్థితి. శ్రీ ధన్వంతరి దేవాయ నమః. ఈ వారం మీ ఆరోగ్యం, కుటుంబ బంధాలు, మానసిక శాంతి మరియు ప్రేమ జీవితం విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. చంద్రుడు మరియు శుక్రగ్రహం మీ రాశికి శుభదృష్టితో ఉండడం వలన భావోద్వేగ స్థిరత్వం పెరుగుతుంది. శ్రీ ఆరోగ్య ఫలితాలు. ఈ వారం మొదటి 2 రోజులు నవంబర్ 1-2 శనిగ్రహం ప్రభావంతో కొంత శారీరక అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించవచ్చు. తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. చంద్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని పాత వైద్య సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 4వ తేదీ తరువాత ఆరోగ్యం స్థిరపడుతుంది. నవంబర్ 5 నుండి 7 వరకు శరీరశక్తి పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
హృదయ సంబంధ సమస్యలున్నవారు తేలికైన వ్యాయామం ప్రాణాయామం చెయ్యడం మంచిది. జలగ్రహ ప్రభావం ఉన్నందున నీటితో సంబంధమైన శుభకార్యాలు చెయ్యడం, ఉదాహరణకు తులసి మొక్కకు నీళ్లు పోయడం మీ ఆరోగ్యానికి మంచిది. బ్రహ్మ దైవ సూచన. శ్రీ ధన్వంతరి దేవునికి ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం ఉదయం గోమూత్రం లేదా పంచగవ్యంతో స్నానం చేసి ధన్వంతరి మంత్రం జపించండి. ఓం నమో భగవతే ధన్వంతరయే అమృతకలసహస్తాయ సర్వామయ వినాశనాయ నమః. దారి కుటుంబ సంబంధాలు. కుటుంబపరంగా ఈ వారం మిశ్రమంగా ప్రారంభమై ఆనందంగా ముగుస్తుంది. మొదటి 2 రోజులు చిన్న చిన్న వాగ్వాదాలు జరగవచ్చు, కానీ అవి త్వరగా పరిష్కారమవుతాయి. మీ మాటల్లో మాధుర్యం, శాంతి ఉంటే ఇంటి వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. గురువు మరియు శుక్ర ప్రభావంతో కుటుంబంలో పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ముఖ్యంగా నవంబర్ 2న చంద్రస్థితి వారిని కొంచెం బలహీనంగా చూపవచ్చు. సంతానం విషయంలో సంతోషకరమైన సమాచారం వస్తుంది. కొత్త జంటలకు గర్భసంబంధ శుభవార్త వచ్చే అవకాశం ఉంది. పాత బంధువులతో తిరిగి సంబంధమేర్పడే అవకాశం ఉంది. నవంబర్ 5న కుటుంబ భోజనం లేదా కలయిక జరిపితే ఆత్మసంతృప్తి లభిస్తుంది. నీరు ప్రేమ మరియు దాంపత్య సంబంధాలు. ప్రేమ సంబంధాల్లో ఈ వారం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు మరియు శుక్రుడు అనుకూలంగా ఉండటంతో మీ ప్రేమలో స్పష్టత వస్తుంది. మీ మాటలతో మీరు ప్రేమించిన వ్యక్తిని ఆకట్టుకుంటారు. నవంబర్ 3-4 తేదీల్లో చిన్న అపార్థాలు రావచ్చు, కానీ వాటిని సమయానికి పరిష్కరిస్తే సంబంధం బలపడుతుంది. మీ రాశి జలతత్వానికి చెందినది కాబట్టి ప్రేమలో సున్నితత్వం, కరుణ, భావోద్వేగం సహజం, కానీ అదే సమయంలో నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం చూపడం అవసరం. వివాహితులైన వారికి ఈ వారం దాంపత్య జీవితంలో శాంతి, సహకారం ఉంటుంది. జంటగా దేవాలయ దర్శనం చెయ్యడం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం. గురువారం రోజున ఇద్దరూ కలిసి లక్ష్మీనారాయణ స్వామి పూజ చెయ్యడం ఎంతో మేలు చేస్తుంది. సింగిల్గా ఉన్నవారికి ఈ వారం కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ 6న చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల అది ఒక ఆత్మీయ సంబంధానికి ఆరంభం కావచ్చు. నిరు స్నేహ సంబంధాలు, మానసిక స్థితి. ఈ వారం మీ స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. కొంతకాలం తర్వాత ఒక పాత స్నేహితుడు మీతో సంప్రదించవచ్చు. ఆ స్నేహం మళ్లీ మీ జీవితానికి సంతోషాన్ని తెచ్చే అవకాశం ఉంది. సహచరులు, సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. సోమవారం, మంగళవారం చిన్న తేడాలు ఉన్నా గురువారం తరువాత అవి పరిష్కారం అవుతాయి. మానసికంగా ఈ వారం చివర్లో మీరు చాలా ప్రశాంతంగా, నమ్మకంగా ఉంటారు. ఒక ఆధ్యాత్మిక ఆలోచన మీ మనసులో వెలిగిస్తుంది. నేను కృషి చేస్తే దేవుడు సహాయం చేస్తాడు అనే నమ్మకం పెరుగుతుంది. నవంబర్ 7న మిమ్మల్ని మానసికంగా ఉత్తేజపరిచే వార్త రావచ్చు. అది ఉద్యోగం, కుటుంబం లేదా ప్రేమ జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. నిరు సారాంశం. యావత్ ఆరోగ్యం. మొదటి 2 రోజులు జాగ్రత్త, తరువాత శాంతి మరియు శక్తి పెరుగుతుంది. కుటుంబం స్నేహం, ప్రేమ, సమతుల్యత. పాత వాగ్వాదాల పరిష్కారం. ప్రేమ భావోద్వేగం ఎక్కువగా, అపార్థాలు తొలగి బలమైన బంధం. స్నేహం పాత పరిచయాలు తిరిగి వస్తాయి. సహకారం లభిస్తుంది. దైవ సూచనలు. పూజా విధానాలు, శుభదినాలు, రాశి సారాంశం. శ్రీ గురువే సర్వస్వం. మీనారాశివారికి ఈ వారం గ్రహాల అనుకూల గమనం కారణంగా జీవితంలో పాజిటివ్ మార్పులు చోటు చేసుకుంటాయి. గురుగ్రహం మీ రాశిని ఆశీర్వదిస్తూ ఉండటంతో ఆధ్యాత్మికత, దయ, కరుణ, జ్ఞానం మరియు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నీరు దైవ సూచనలు. ఈ వారం మీకు అత్యంత శ్రేయస్కరమైన దైవాలు శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి. గురువారం రోజు గురు ప్రభావం బలంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి పూజ చెయ్యండి. పసుపు రంగు వస్త్రం ధరించి తులసి, పాలు, చన్నీటితో పూజ చేస్తే గురుగ్రహ కృప లభిస్తుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. పాలు, తేనె, గంధంతో అభిషేకం చేయండి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. పసుపు దీపం వెలిగించండి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. శనివారం పేదలకు అన్నదానం చెయ్యండి. కర్మఫలాలు సానుకూలమవుతాయి. పూజా విధానం. ప్రతి ఉదయం తూర్పు దిశగా కూర్చుని ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. గురువారం రోజున సాయంత్రం వేళ శ్రీ దత్తాత్రేయ స్వామి చిత్రం ముందు దీపం వెలిగించండి. విధానం. 1. పసుపు లేదా నారింజ రంగు వస్త్రం ధరించండి. 2. పసుపు అక్షతలు, పాలు, గంధం సమర్పించండి. 3. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ గురవే నమః మంత్రం 21 సార్లు జపించండి. ఈ పూజా విధానం మీకు మానసిక ప్రశాంతతను, ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. నీరు శుభదినాలు. యావత్ నవంబర్ 5, 6, 7 ఈ 3 రోజులు మీకు శుభప్రదం.
కొత్త పనులు, వ్యాపార ఆరంభాలు, ఆస్తి లావాదేవీలు, కొత్త ఒప్పందాలు చేయడానికి అత్యంత అనుకూలం. జాగ్రత్త దినాలు నవంబర్ 1-2. ఈ రోజుల్లో నిర్ణయాలు ఆలస్యం చేయండి, విభేదాలు నివారించండి. శుభ సమయాలు, ముహూర్తాలు గురువారం ఉదయం 8:30 నుండి 10:30 వరకు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. ఈ సమయాల్లో మీరు ప్రార్థన, దానం లేదా కొత్త ఆరంభం చేస్తే అత్యుత్తమ ఫలితం లభిస్తుంది. నిరు ఆర్థిక ఫలితాలు ఈ వారం ధనగ్రహం శుక్రుడు మీ రాశికి బలాన్ని అందిస్తున్నాడు. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కొంతమందికి వ్యాపారంలో లాభాలు, కొంతమందికి ఉద్యోగ ప్రమోషన్ సూచనలు ఉంటాయి. సేవింగ్స్ ప్రారంభించడానికి ఇది మంచి సమయం. నిరు కుటుంబం మరియు సంబంధాలు ఇంటి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగుతాయి. పిల్లల విద్య, ఆరోగ్యంపై సానుకూల ఫలితాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి విశ్వాసం పెరుగుతుంది. నిరు ఆరోగ్య సూచనలు నవంబర్ 1-3 మధ్య మానసిక ఒత్తిడి ఉండవచ్చు. 4వ తేదీ తరువాత శాంతి, నిద్ర, ఉత్సాహం తిరిగి వస్తాయి. తగినంత నీరు తాగడం, పచ్చ కూరగాయలు తినడం, నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేయడం అవసరం. ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం వలన గురుగ్రహ కృప స్థిరంగా ఉంటుంది. దైవానుగ్రహం ధార్మిక ఫలితాలు ఈ వారం మీ పుణ్య ప్రభావం బలంగా ఉంటుంది. దైవ దర్శనాలు, భక్తి కార్యక్రమాలు లేదా వ్రతాలు చేయడం ఉత్తమం. శ్రీ దత్తాత్రేయ జయంతి సమీపిస్తున్నందున దత్త పేరుతో పూజ లేదా భోజన దానం శుభప్రదం. పవిత్రం వారపు సారాంశం సంక్షిప్త ఫలితాలు విభాగం ఫలితం ధనం, లాభం, స్థిరత్వం, ఉద్యోగం, ప్రమోషన్, గుర్తింపు, వ్యాపారం, కొత్త ఒప్పందాలు, ఆరోగ్యం, సానుకూల మార్పులు, కుటుంబం, సుఖశాంతి, ప్రేమ, విశ్వాసం, బంధం బలపడటం, దైవానుగ్రహం, గురు శుక్ర అనుకూలం. నిరు ముగింపు సందేశం ఈ వారం మీకు సాధనతో కూడిన శుభ ఫలితాల వారం. మీ కృషి, మీ భక్తి, మీ సహనం ఈ వారం మీ విజయానికి మార్గం చూపుతాయి. శుభమంత్రం ఓం దత్తాత్రేయాయ నమః. ప్రతిరోజు ఉదయం 11 సార్లు జపించండి. దాన సూచన బుధవారం నాడు చిన్న పిల్లలకు పాలు లేదా పండ్లు దానం చేయండి. దత్తకృపతో ఆత్మశాంతి, ఆర్థిక సౌఖ్యం కలుగుతుంది. నీరు దేవుని ఆశీర్వాదంతో మీ వారం సుఖశాంతులతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాం. శ్రీ గురుదేవ దత్త.